బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. మొదటి షో నుంచి ఫుల్ జోష్ లో అలరించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇప్పటి వరకు వచ్చిన 8 సీజన్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ 8 సీజన్లలో దాదాపు 6 సీజన్లకు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించి అదరగొట్టేశాడు. స్టవ్ గురించి చెప్పారా మీరు? హౌస్ క్లీనింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్ లో భాగం వస్తుంది కదా. మిగిలిన 2 సీజన్లకు ఎన్టీఆర్ న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక తాజాగా సీజన్ 9 కూడా మొదలైంది. ఈసారి నాగార్జున సరికొత్తగా షోని ముందుకు తీసుకువెళ్లబోతున్నాడు. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఆదివారం నాడు అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున తనదైన శైలిలో హోస్ట్ గా వ్యవహరిస్తూ షోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈసారి అగ్ని పరీక్ష అనే థీమ్ తో పాటు సెలబ్రిటీలతో సామాన్యులను పోటీకి దించి నిర్వాహకులు షోపై అంచనాలను భారీగా పెంచేశారు. ఈ సీజన్ లో మొత్తం 15 మంది పోటీదారులు టైటిల్ కోసం తలపడనున్నారు. వీరిలో 9 మంది సినీ బుల్లితెర ప్రముఖులుండగా 6 సామాన్యులు వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రిటీల జాబితాలో తనుజ పుట్టస్వామి, ఎమాన్యుయల్ జబర్దస్త్ కమెడియన్, ఫ్లోరా సైని, శ్రేష్ఠి వర్మ, రీతు చౌదరి, భరణి, సంజన గల్రాని, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఉన్నారు. ఇక ఈ సీజన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సామాన్యులను అగ్ని పరీక్ష అనే ప్రీ షో ద్వారా ఎంపిక చేశారు. ఈ ప్రక్రియలో ఎంపికైన కళ్యాణ్ పడాల, హరిత హరీష్, ప్రియా శెట్టి, శ్రీజా దమ్ము, డెమన్ పవన్, మర్యాద మనీష్ అనే 6 సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. దీంతో ఈసారి ఆట మరింత రసవత్తరంగా మారనుంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి డబుల్ హౌస్ అనే కొత్త కాన్సెప్ట్ ను నిర్వాహకులు ప్రవేశపెట్టారు. ఇది ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచుతుందని చెబుతున్నారు. స్టార్ మా ఛానల్ తో పాటు జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ షో ప్రసారం కానుంది. షోను 24 గంటల పాటు వీక్షించాలనుకునే వారి కోసం జియో హాట్స్టార్ లో రాత్రి 10:20 నుంచి లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. సరికొత్త టాస్కులు, నాటకీయ పరిణామాలతో ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి. బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. మొదటి షో నుంచి ఫుల్ జోష్ లో అలరించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇప్పటి వరకు వచ్చిన 8 సీజన్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ 8 సీజన్లలో దాదాపు 6 సీజన్లకు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించి అదరగొట్టేశాడు. స్టవ్ గురించి చెప్పారా మీరు? హౌస్ క్లీనింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్ లో భాగం వస్తుంది కదా. మిగిలిన 2 సీజన్లకు ఎన్టీఆర్ న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక తాజాగా సీజన్ 9 కూడా మొదలైంది. ఈసారి నాగార్జున సరికొత్తగా షోని ముందుకు తీసుకువెళ్లబోతున్నాడు. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఆదివారం నాడు అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున తనదైన శైలిలో హోస్ట్ గా వ్యవహరిస్తూ షోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈసారి అగ్ని పరీక్ష అనే థీమ్ తో పాటు సెలబ్రిటీలతో సామాన్యులను పోటీకి దించి నిర్వాహకులు షోపై అంచనాలను భారీగా పెంచేశారు. ఈ సీజన్ లో మొత్తం 15 మంది పోటీదారులు టైటిల్ కోసం తలపడనున్నారు. వీరిలో 9 మంది సినీ బుల్లితెర ప్రముఖులుండగా 6 సామాన్యులు వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రిటీల జాబితాలో తనుజ పుట్టస్వామి, ఎమాన్యుయల్ జబర్దస్త్ కమెడియన్, ఫ్లోరా సైని, శ్రేష్ఠి వర్మ, రీతు చౌదరి, భరణి, సంజన గల్రాని, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఉన్నారు. ఇక ఈ సీజన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సామాన్యులను అగ్ని పరీక్ష అనే ప్రీ షో ద్వారా ఎంపిక చేశారు. ఈ ప్రక్రియలో ఎంపికైన కళ్యాణ్ పడాల, హరిత హరీష్, ప్రియా శెట్టి, శ్రీజా దమ్ము, డెమన్ పవన్, మర్యాద మనీష్ అనే 6 సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. దీంతో ఈసారి ఆట మరింత రసవత్తరంగా మారనుంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి డబుల్ హౌస్ అనే కొత్త కాన్సెప్ట్ ను నిర్వాహకులు ప్రవేశపెట్టారు. ఇది ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచుతుందని చెబుతున్నారు. స్టార్ మా ఛానల్ తో పాటు జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ షో ప్రసారం కానుంది. షోను 24 గంటల పాటు వీక్షించాలనుకునే వారి కోసం జియో హాట్స్టార్ లో రాత్రి 10:20 నుంచి లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. సరికొత్త టాస్కులు, నాటకీయ పరిణామాలతో ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి. బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. మొదటి షో నుంచి ఫుల్ జోష్ లో అలరించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇప్పటి వరకు వచ్చిన 8 సీజన్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ 8 సీజన్లలో దాదాపు 6 సీజన్లకు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించి అదరగొట్టేశాడు. స్టవ్ గురించి చెప్పారా మీరు? హౌస్ క్లీనింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్ లో భాగం వస్తుంది కదా.
మిగిలిన 2 సీజన్లకు ఎన్టీఆర్ న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక తాజాగా సీజన్ 9 కూడా మొదలైంది. ఈసారి నాగార్జున సరికొత్తగా షోని ముందుకు తీసుకువెళ్లబోతున్నాడు. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఆదివారం నాడు అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున తనదైన శైలిలో హోస్ట్ గా వ్యవహరిస్తూ షోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈసారి అగ్ని పరీక్ష అనే థీమ్ తో పాటు సెలబ్రిటీలతో సామాన్యులను పోటీకి దించి నిర్వాహకులు షోపై అంచనాలను భారీగా పెంచేశారు. ఈ సీజన్ లో మొత్తం 15 మంది పోటీదారులు టైటిల్ కోసం తలపడనున్నారు. వీరిలో 9 మంది సినీ బుల్లితెర ప్రముఖులుండగా 6 సామాన్యులు వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రిటీల జాబితాలో తనుజ పుట్టస్వామి, ఎమాన్యుయల్ జబర్దస్త్ కమెడియన్, ఫ్లోరా సైని, శ్రేష్ఠి వర్మ, రీతు చౌదరి, భరణి, సంజన గల్రాని, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఉన్నారు. ఇక ఈ సీజన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సామాన్యులను అగ్ని పరీక్ష అనే ప్రీ షో ద్వారా ఎంపిక చేశారు. ఈ ప్రక్రియలో ఎంపికైన కళ్యాణ్ పడాల, హరిత హరీష్, ప్రియా శెట్టి, శ్రీజా దమ్ము, డెమన్ పవన్, మర్యాద మనీష్ అనే 6 సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. దీంతో ఈసారి ఆట మరింత రసవత్తరంగా మారనుంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి డబుల్ హౌస్ అనే కొత్త కాన్సెప్ట్ ను నిర్వాహకులు ప్రవేశపెట్టారు. ఇది ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచుతుందని చెబుతున్నారు. స్టార్ మా ఛానల్ తో పాటు జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ షో ప్రసారం కానుంది. షోను 24 గంటల పాటు వీక్షించాలనుకునే వారి కోసం జియో హాట్స్టార్ లో రాత్రి 10:20 నుంచి లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. సరికొత్త టాస్కులు, నాటకీయ పరిణామాలతో ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి. బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. మొదటి షో నుంచి ఫుల్ జోష్ లో అలరించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇప్పటి వరకు వచ్చిన 8 సీజన్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ 8 సీజన్లలో దాదాపు 6 సీజన్లకు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించి అదరగొట్టేశాడు. అండ్ స్టవ్ గురించి చెప్పారా మీరు? హౌస్ క్లీనింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్ లో బాగా వస్తుంది కదా. మిగిలిన 2 సీజన్లకు ఎన్టీఆర్ న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక తాజాగా సీజన్ 9 కూడా మొదలైంది. ఈసారి నాగార్జున సరికొత్తగా షోని ముందుకు తీసుకువెళ్లబోతున్నాడు. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఆదివారం నాడు అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున తనదైన శైలిలో హోస్ట్ గా వ్యవహరిస్తూ షోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈసారి అగ్ని పరీక్ష అనే థీమ్ తో పాటు సెలబ్రిటీలతో సామాన్యులను పోటీకి దించి నిర్వాహకులు షోపై అంచనాలను భారీగా పెంచేశారు. ఈ సీజన్ లో మొత్తం 15 మంది పోటీదారులు టైటిల్ కోసం తలపడనున్నారు. వీరిలో 9 మంది సినీ బుల్లితెర ప్రముఖులుండగా 6 సామాన్యులు వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రిటీల జాబితాలో తనుజ పుట్టస్వామి, ఎమాన్యుయల్ జబర్దస్త్ కమెడియన్, ఫ్లోరా సైని, శ్రేష్ఠి వర్మ, రీతు చౌదరి, భరణి, సంజన గల్రాని, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఉన్నారు. ఇక ఈ సీజన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సామాన్యులను అగ్ని పరీక్ష అనే ప్రీ షో ద్వారా ఎంపిక చేశారు. ఈ ప్రక్రియలో ఎంపికైన కళ్యాణ్ పడాల, హరిత హరీష్, ప్రియా శెట్టి, శ్రీజా దమ్ము, డెమన్ పవన్, మర్యాద మనీష్ అనే 6 సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. దీంతో ఈసారి ఆట మరింత రసవత్తరంగా మారనుంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి డబుల్ హౌస్ అనే కొత్త కాన్సెప్ట్ ను నిర్వాహకులు ప్రవేశపెట్టారు. ఇది ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచుతుందని చెబుతున్నారు. స్టార్ మా ఛానల్ తో పాటు జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ షో ప్రసారం కానుంది. షోను 24 గంటల పాటు వీక్షించాలనుకునే వారి కోసం జియో హాట్స్టార్ లో రాత్రి 10:20 నుంచి లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. సరికొత్త టాస్కులు, నాటకీయ పరిణామాలతో ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.